బేహద్ పరం మహాశాంతి జ్యోతి ప్రకాష్ బాయి చెప్పినటువంటి స్పెషల్ జ్ఞానం యొక్క పాయింట్స్ ధారణా క్లాసు. బేహద్ మా బాపూజీకి శతకోటి నమస్కారాలు. బేహదాత్మలందరికీ కూడా బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మలు అంటే బాపూజీ ద్వారా ఎన్నుకోబడ్డ స్పెషల్ ఆత్మలు. జ్ఞానంతో బాపూజీని గుర్తించారు. దీనితోటి తండ్రి దగ్గరికి చేరుకున్నారు. దీనికి మించినటువంటి గొప్ప విషయం ఇంకొకటి లేదు. ఎందుకని అంటే భగవంతుని తెలుసుకునేది, ఆయన దగ్గర చేరుకునే వాళ్ళు ఎంతమంది? కోట్లల్లో కొద్దిమందిలో కొద్దిమంది. ఆ కొద్దిమందే మరి బేహద్ పిల్లలు. అందుకనే అందరి దగ్గర మరి బాపు యొక్క ప్రేమ అనేది ఉన్నది. బేహద్ పిల్లలందరూ కూడా బేహద్ జ్ఞాని ఆత్మలే. బాపూజీ ద్వారా బేహద్ జ్ఞానము పూర్తిగా నిండుగా నింపుకున్న వాళ్ళు. నేను ఈరోజు కొన్ని పాయింట్స్ను విశ్లేషణ చేద్దాము అనుకున్నాను. అందరికీ కూడా హద్దు మరియు బేహద్దు జ్ఞానం గురించి తెలుసు. అందరూ అనుభవి ఆత్మలే. బేహద్ ఆత్మలంటేనే బేహద్ అనుభవి ఆత్మలు. మనము జ్ఞానం విన్న తరువాత కర్మ బంధనాల నుండి ఎలా బయటపడాలి అనే దాని గురించి మనం పురుషార్థం చేస్తూనే ఉన్నాం. మరి జ్ఞానం విన్న తర్వాత దీనికోసం ఇంకా ఏం చేయాలి అంటే, జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అయినా సరే మనకు సంచిత కర్మలు అనేవి ఉంటూనే ఉన్నాయి. ఇవి ఖతం కాలేదు. ఎందుకంటే మనము ఈ దేహంతో భూమి మీద ఉన్నాము. ఇక్కడ దాల్ రోటీ కోసం, అనగా కుటుంబము కోసము, మన పొట్టకూటి కోసం అనేక రకాల కర్మలు చేయాల్సి వస్తూ ఉంటుంది. మనము ఈ యొక్క జ్ఞానాన్ని ఇటువంటి సమయంలో ఎలా ఉపయోగించుకోవాలి, బాపూజీ నుండి పవర్ని ఎలా తీసుకోవాలి, ప్రాక్టికల్గా మనము దీన్ని కర్మాతీత స్టేజ్కి ఎలా తీసుకొని వెళ్ళాలి అంటే, కర్మ చేస్తూనే ఉన్నాం కాబట్టి కర్మాతీత స్టేజ్కి మనం ఎలా వెళ్ళాలి, ఎలా జ్ఞానంలో ముందుకు వెళ్ళాలి అనే దాని గురించే మనము పురుషార్థం చెయ్యాలి. జ్ఞానమును ప్రాక్టికల్గా ఉపయోగించటము అంటే మనలను మనం సర్దుకుపోవటం, సర్దుకునే శక్తి కలిగి ఉండటం. నేను ఒకసారి బాపూజీ పాత వీడియో విన్నాను. బాపూజీ దాంట్లో చెప్పారు. ఆ సమయంలో కొన్ని విషయాలు అర్థం కాలేదు. కానీ జ్ఞానం వినగా నెమ్మదిగా ఆలోచించితే మనకు అన్ని అనుభవాలు అవుతూ ఉంటాయి. అదే అనుభవం నాకు అయింది. ఎంతగా బాపూజీ జ్ఞానం వింటూ ప్రేమను పొందుతూ ఉంటామో, బాపు ద్వారా మనకు అంత సర్దుకునే శక్తి అనేది వస్తూ ఉంటుంది. ఇది ఆల్మైటీ అథారిటీ నుండి పొందిన ప్రేమతోటే ఆత్మకు శక్తి లభిస్తూ ఉంటుంది. అసలు ఈ సర్దుకునేటువంటి శక్తి ఏంటో దీని గురించి మనం ముందు అర్థం చేసుకోవాలి. అసలు సర్దుకునే శక్తి అంటే ఏంటి అంటే, మనము ఈ భూమి మీదకి వచ్చాము అనగానే ఈ భూమి ఒక భవసాగరమే, భావనతో కూడి ఉన్నది. అంటే మనం ఈ భూమి మీదకు వచ్చి జన్మ మరణ చక్రంలోకి ఇరుక్కుపోయాము అంటే భవసాగరంలో మునిగిపోయాము, భావనల్లో ఇరుక్కుపోయాము. అందుకే భావనలో బంధించబడిపోతూ ఉన్నాం. ఏమేం భావనలు అంటే, దేహము, దేహ సంబంధీకుల యొక్క భావనలు. మనం ఎవరినైనా సరే మనం వాళ్ళము ఎవరినైతే అనుకుంటూ ఉంటామో, వీళ్ళు నా వాళ్ళు
అనుకున్నామో ఇక బంధించబడిపోతూ ఉంటాం. ఇది కర్మ బంధనకు కారణం అవుతూ ఉంటుంది. ఎవరిని చూసినా చాలు, ఎవరిని చూస్తే వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే ఇంకా ఎక్కువ కర్మ బంధన అనేది వస్తూ ఉంటుంది. దేహ సంబంధికులందరినీ కూడా నా వాళ్ళు అనుకొని వాళ్ళని దగ్గర తీసి వాళ్ళ దగ్గరే ఉంటూ ఉంటూ ఉంటే మన మనసు ఆ వైపుకే వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మరి మన మనసుని వాళ్ళందరి నుండి బయటికి తీయాలి. ఎలా ఎలా బయటికి తీయగలం? దీని గురించే మనకు జ్ఞానం కావాలి. బేహద్ జ్ఞానం అర్థం చేసుకోవటంతో మన మనసు పరమాత్మతోటి కనెక్షన్ జోడించటంతో మనసుని వాళ్ళందరి నుండి బయటికి తీయగలుగుతాం. నెమ్మది నెమ్మదిగా మనసు బయటపడుతుంది. మనం బంధన ముక్తులుగా అవుతూ ఉంటాము. దీనికి బేసికల్గా మనము సహనశీలతను పెంచుకోవాలి. సహనశీలత అనగా మనం ప్రతి ఒక్క కర్మలకు రియాక్ట్ కాకూడదు. ఆ సంచిత కర్మలు ఎలాంటి పరిస్థితులను తీసుకొచ్చినా సరే మనము వారు చేసిన కర్మలకు రియాక్ట్ కాకూడదు. అయితే ఎలా వస్తాయో మనకు తెలియదు, కానీ పరిస్థితులు అలా తీసుకొని వస్తూ ఉంటాయి. మన దగ్గర సంబంధ సంపర్కంలో వచ్చిన వాళ్ళ కర్మలకి, వాళ్ళ భావనలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇక కొత్త కర్మ బంధన అనేది తయారవుతుంది. కర్మ బంధంలోకి వచ్చేస్తూ ఉంటూ ఉంటాం. మనల్ని మనం సర్దుకుపోలేకపోతూ ఉంటాం. ఆ సమయంలో మనము ఎటువంటి పరిస్థితులైనా సరే సహించే శక్తిని ధారణ చేయాల్సి వస్తుంది. ఇది సహన శక్తి అనేది అన్ని గుణాల్లో కూడా రాజు లాంటిది. ఆత్మకు చాలా గొప్ప గుణం ఇది. సహనశీలత గుణం లేని వాళ్ళు ఇంకా ఇంకా కర్మ బంధంలోకి ఇరుక్కుపోతూనే ఉంటారు. మన ఎదురుగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే సహించాలి అనే మాటను గుర్తుపెట్టుకోండి. చూడండి, మనం కారు నడుపుతూ ఉంటాం. కారు ఎప్పుడు స్మూత్గా వెళ్తూ ఉంటుంది? స్ప్రింగ్ ఏదైతే అబ్జర్వర్ ఉందో అది క్లీన్గా చక్కగా పనిచేస్తున్నప్పుడు అప్పుడు కారులో చక్కటి వైబ్రేషన్స్ కూడా ఉంటూ ఉంటాయి మనకు తెలియకుండానే. అలాగే సహనశీలత అనేది మనకు అబ్జర్వర్ అన్నమాట. మరి ఎవరికి సహనశీలత ఉంటుందో వారు జ్ఞాన మార్గంలోనూ లౌకికంలోనూ అలౌకికంలోనూ చాలా వాళ్ళ స్మూత్గా వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ శరీరం అనే బండి, కారు, రథము చాలా చక్కగా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఎవరికైతే బేహద్దు బాపు నుండి ప్రేమ లభించిందో వారు వారి యొక్క మనసుని అదుపులో పెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే ఈ ప్రేమ వారికి ఒక ఖజానాగా లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆ ప్రేమను పోగొట్టుకోలేము అని వాళ్ళు ఆ ప్రేమ కోసం భగవంతుడి నుంచి దూరం కాకుండా ఉండాలి అని అన్నిటినీ సహిస్తూ ఉంటూ ఉంటారు. చూడండి, ఎవరి దగ్గరైనా ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉందనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నారు. వాళ్ళ దృష్టి, వాళ్ళ భావన ఎలా ఉంటుంది అంటే ఇది నా ఫ్యూచర్ ప్రాపర్టీ, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని కదిలించకూడదు అనుకుంటూ ఉంటారు. అలాగే భగవంతుడి ప్రేమ అనేది గొప్ప ప్రాపర్టీ. ఇదే మనకు ఫ్యూచరు. నా నుండి ఏది
ఎవరు లాక్కున్నా ఏది పోయినా ఈ ప్రేమను మాత్రం నేను పోగొట్టుకోను అని ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళు అన్నిటినీ సహించగలుగుతారు. ప్యార్ హీ పవర్ అన్నట్టు ఆ పవర్ తోటి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారో ప్రతి దాన్ని కూడా ఎదుర్కోగలుగుతారు. వాళ్ళకి శక్తి ఉంటుంది. ప్రేమ తోటి బాపు శక్తి ఉన్న కారణం వల్ల సహించగలుగుతారు. సర్దుకుపోయేటువంటి శక్తి వస్తూ ఉంటుంది. అందుకనే బాపు యొక్క ప్రేమ అమూల్యమైనటువంటి నిధి. చాలా అమూల్యంగా మనం భావిస్తూ ఉండాలి. బాపు ప్రేమను బ్యాంక్ బ్యాలెన్సు లాగా చూసుకోవాలి. బాపు ప్రేమ వారికి ఫ్యూచర్లో ముందుకు తీసుకొని వెళ్తుంది కనుక దీన్ని సంభాళించుకోవాలి. శరీరంకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ను కదిలించకూడదు అనుకుంటారో అలాగే బాపు ప్రేమను పోగొట్టుకోకూడదు, ఈ శక్తిని నేను పోగొట్టుకోకూడదు అని ప్రతి సెకండు కూడా బాపు ప్రేమను వాళ్ళు పొందుతూ ఉంటారు. దాన్ని ధారణ చేస్తూ ఉంటారు. దీనితోటే వారికి సహన శక్తి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఎవరి మనసు అయితే ప్రశాంతంగా ఉంటుందో వారికి సహన శక్తి అనేది ఉంటూనే ఉంటుంది. ఎంతెంత సహనశీలత పెరుగుతూ ఉంటుందో అంతంతగా మనసు కూడా ఇంకా పరమశాంతిమయం అవుతూ ఉంటుంది. అంటే శరీరానికి అనారోగ్యం రాదు అని కాదు, ఇవన్నీ సంచిత కర్మల వలన వస్తూనే ఉంటాయి. ఇవి మనను కంట్రోల్ చేసుకోలేము, అనుభవించాల్సిందే, సమాప్తం చేసుకోవాల్సిందే. ఇవి జరిగిపోయిన కర్మలు, వీటిని సర్దుకోవాలి, ఇముడ్చుకోవాలి, సహించాలి. దీన్ని ప్రాక్టికల్గా జీవితంలోకి తీసుకొచ్చుకోవాలి. ఇంతకంటే అప్పుడు పవర్ అనేది వాళ్ళు ఇంకా పొందగలుగుతూ ఉంటారు. ఈ సహన శక్తి, సర్దుకుపోయే శక్తి పరమాత్మ మీద ఉన్నటువంటి ప్రేమతోటి లభించింది కనుక వీళ్ళు కర్మాతీత స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అనుభవిస్తారు, కర్మలు చేస్తూ ఉంటారు, కర్మాతీత స్టేజ్కి వెళ్ళిపోతారు. దీన్ని ఎంతెంతగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారో అంతంతగా ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు. వీరికి దీనితోటి ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. కర్మాతీత స్థితి యొక్క రిజల్ట్ ఏంటి అంటే ఆత్మస్వరూపాన్ని పొందటమే. ఆత్మస్వరూపాన్ని ధారణ చేయాలి అంటే జబర్దస్తుగా నేను ఆత్మను అనుకుంటే రాదండి. కర్మాతీతంగా అయినప్పుడే ఆత్మస్వరూపం యొక్క స్థితిని మనం పొందగలుగుతాం. ఎంతెంతగా సహన శక్తిని ధారణ చేస్తూ ఉంటామో అంతంతగా మిగతా గుణాలు అన్నీ కూడా అవంతట అవే మనకు వచ్చేస్తూ ఉంటాయి. అంటే కర్మాతీత స్టేజ్ అంటే భావాతీతంగా అయిపోతాం, న్యారా ప్యారాగా అయిపోతాం. అందుకనే కర్మాతీత్, గుణాతీత్, భావాతీత్ అని బాపూజీ చెప్తూ ఉంటారు. ఆత్మస్వరూపంతో వీటన్నిటిని పొందగలుగుతూ ఉంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ త్రేతాయుగంలోని ఒక సంఘటన. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈ శ్రవణ కుమారుడు యొక్క కథ ద్వారా మనము సహనశీలత గుణాన్ని ఎలాగా అతను పొందాడో తెలుసుకుందాము. శ్రవణ కుమారుడు తన అమ్మా నాన్నలను తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు. ప్రయాణం చేస్తూ ఉండగా ఒకానొక సమయంలో తల్లిదండ్రులకి దప్పిక తీర్చుటకు ఒక చోట తల్లిదండ్రుల్ని వదిలి కొలను దగ్గరకు వచ్చి నీళ్లు తీసుకొని వెళ్ళుటకు అక్కడ ఒక పాత్రని ముంచడం జరిగింది. అదే టైంలో దశరథ మహారాజు వేటకు వచ్చి కొలనులో నీళ్ల శబ్దం విని
ఏ జింక నీళ్లు తాగటానికి వచ్చిందో అని శబ్దవేది బాణంతో ఆ దిశలో బాణాన్ని వదిలాడు. అది తీరా వెళ్ళి శ్రవణ్ కుమారుడికి తగిలింది. అతను మృత్యువాత పొందాడు. ఆ మృత్యువాత పొందినప్పుడు అక్కడ ఆ శ్రవణ్ కుమారుడు చెప్పింది, నాకు యొక్క కర్మల ఖాతా ఈ భూమి మీద సమాప్తమైనది. ఇప్పుడు నేను ఈ విధంగా చనిపోవటం మీ బాణంతో అంటే ఇది కూడా కర్మల ఫలితంగా అని స్వీకరిస్తూ ఉన్నాను అని అన్నాడు. ఈ యొక్క సంఘటన మన జ్ఞానం యొక్క లెక్కతోటి విశ్లేషణ చేసుకున్నప్పుడు బాణం తగిలిన శ్రవణ కుమారుడికి చాలా కష్టం కలిగింది. ఏమో తేలిగ్గా ఏమీ చనిపోలేదు అతను. అయినా దశరథుడు చేసినటువంటి ఈ కర్మకు తను రియాక్ట్ కాలేదు. ఇది నా పూర్వ కర్మ ఫలితం అనుకుంటూ స్వీకరించి చనిపోయాడు. ఆ యుగంలో ఆత్మల్లో పవర్ ఉంది, తత్వాల్లో పవర్ ఉంది కనుక సహనశక్తి ఆయనకి ఉన్నది. దశరథుడు దగ్గరికి వచ్చి తన తప్పును క్షమించమని ఆయన అడిగాడు. అయినా కూడా ఆయన కర్మకు ఏ భావన రియాక్ట్ చేయలేదు, ఆయన రియాక్షన్ కాలేదన్నమాట. కోప్పడలేదు. ఒకే ఒక మాట చెప్పారు, తల్లిదండ్రులకు ఈ యొక్క మరణ వార్త వినిపించండి, నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వెళ్ళిపోతున్నాను అని. అంటే ఆ సమయంలో కూడా అతనికి తన తల్లిదండ్రులతోటి ఏ తగులుపాటు లేదు. కేవలం వాళ్లకు పుత్రుడుగా పుట్టిన అందుకు డ్యూటీ అనేది చేస్తూ వచ్చాడు అంతే. చూడండి జ్ఞాని ఆత్మగా ఎంత ఆలోచించాడు. ఆయన జ్ఞాని ఆత్మగా కర్మల ఖాతాను సమాప్తం చేసుకొని కష్టాన్ని సహించి కూడా దశరథుడి పైన కోప్పడకుండా శరీరాన్ని వదిలేయటం అనేది జరిగింది. ఈ స్థితిని సహించాడు. నేను ఈ భూమి మీదకి కర్మ బంధం నుండి, ఈ భూమి మీద నాకున్న కర్మ బంధం నుండి విముక్తి అవుతున్నాను అని అన్నాడు. తల్లిదండ్రుల ఎడల మోహం లేదు. కానీ ఇక్కడ చూడండి, దశరథుడు వెళ్ళి ఈ యొక్క శ్రవణ కుమారుడు యొక్క విషయం చెప్పి తన బాణం వల్ల అతను చనిపోయాడు అని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులకి ఎంత కోపం వచ్చింది అంటే వెంటనే దశరథుడికి శాపం ఇచ్చేశాడు. మేము ఏ విధంగా నా కుమారుణ్ణి పోగొట్టుకొని మోహంలో విరహంతో మేము చనిపోతామో అదేవిధంగా నువ్వు కూడా చనిపోవుగాక అని శపించాడు. అంటే ఇక్కడ చూడండి, ఆయనను కర్మబంధన ముక్తుడైపోయాడు శ్రవణ కుమారుడు. తల్లిదండ్రులు ఆయనకి శాపం ఇచ్చి ఆయన కర్మకు రియాక్ట్ అయ్యి కర్మబంధాన్ని తయారు చేసుకున్నారు. ఇంకా దశరథుడు తను చేసినటువంటి కర్మకు ప్రతిఫలం శాపం రూపంలో అనుభవించాడు, కర్మ బంధంలోకి పడ్డాడు. ఎవరికైతే బాణం తగిలిందో ఆయనకి ఏ కర్మబంధన తగిలించుకోకుండా వెళ్ళిపోయాడు. అలాగే ఆ రోజుల్లో ఉన్న పవరు ఇప్పుడు కూడా చూడండి, మనము రోజు బేహద్దు మా యొక్క అవ్యక్తవాణి దివ్య సందేశాలను వింటూ ఉంటాం. దీన్ని నేను అమృతవాణి అని అంటూ ఉన్నాను. మా 25 సంవత్సరాలు నుండి ఆశ్రమంలో బేహద్దు జ్ఞానస్థానంలో ఉంటూ బాపూజీ దగ్గరికి ఉంటూ బేహద్దు పురుషార్థం అనేది చేశారు. అప్పుడప్పుడు మా యొక్క నేను వీడియోలు వింటూ మన్న చింతన చేస్తూ ఉంటే నాకు చాలా శక్తి అనేది అనిపిస్తూ ఉంటుంది. ఆమె ఈ వయసులో కూడా తన డ్యూటీని చేస్తూ ఉన్నారు, ఎంత ప్రేమను ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క శక్తి అనేది మనందరికీ ఎలా పంచుతూ ఉన్నారో అర్థమవుతుంది. ఆమెకేమీ శరీర బాధలు లేవు అని కాదు,
నేను ఢిల్లీ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు చూశాను. మా కూర్చోవటానికి లెగవటానికి కొద్దిగా కష్టం కలుగుతుంది వయసుకు తగ్గట్టుగా. అయినప్పటికీ ఇంత వయసులో కూడా ఆమె పిల్లలందరికీ కూడా శక్తినిస్తూ ఉంది. వాణీల ద్వారా జ్ఞానాన్ని అర్థం చేస్తుంది, బాపూజీ దగ్గరికి చేరుస్తూ ఉంది. పిల్లల ఎడల ఆమెకున్నంత ప్రేమ ఎంత గొప్పదో మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. ఇదే బేహద్ మా పిల్లలకి పంపిస్తున్న శక్తి ప్రసారం. ఈ యొక్క అమృత వాణి ద్వారా మనము ఎంతో ప్రేరణను పొందుతూ ఉన్నాము. బేహద్ మా యొక్క తపస్సు, త్యాగము మనందరికీ కూడా ప్రేరణాత్మకంగా ఉంటుంది. పీబీకే నుండి కూడా మాత బేహద్ మా చాలా తపస్సు చేశారు. బేహద్ మా చాలా తపస్సు చేశారు. దాని నుండి మనకు ప్రేరణ, ఒరిజినల్ శక్తి లభిస్తూ ఉంటుంది. ఆత్మశక్తిని జాగృతం చేస్తూ ఉంటుంది. ఇదే అసలైన శక్తిపాతము. ఈ రోజుల్లో చూడండి, 1-2 సంవత్సరాలు బేహద్ జ్ఞానంలోకి రావడంతో మా కర్మబంధనాలు కట్టు కాలేదు, మా రోగాలు తగ్గలేదు, పరివర్తన కాలేదు, ఇంకా ఏవో అంటూ ఉంటారు. మరి మా ఇన్ని సంవత్సరాలు చేసినటువంటి బేహద్ సాధనలో ఆమెకి ఈ సంకల్పం ఎప్పుడూ రాలేదే. మా ప్రేరణ మనకు తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడు బేహద్ మా ఆనందం యొక్క స్థితిలో ఉంటూ ఉండేవాళ్ళు. మా వాణిలో కూడా అయస్కాంత శక్తి యొక్క అనుభవం చెప్తుంది అంటే ఆమె అనుభూతి పొందారు, అది మనందరికీ ఇస్తూ ఉన్నారు. ఆ పవరు మనల్ని కూడా అనుభూతి పొందండి అని ప్రేరణ ఇస్తూ ఉన్నారు. మనం దీన్ని అనుభవం పొందాలి, ఆత్మశక్తిని పెంచుకోవాలి. బేహద్ మాది ఒక స్పెషల్ రోల్ అయినప్పటికీ బేహద్ పిల్లలది కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర. బేహద్ బాపుతోటి మనమందరం జోడించబడి ఉన్నాం. అమూల్యమైన రత్నాల మనమందరం 800 కోట్ల ఆత్మల్లో మనం ఎన్నుకోబడ్డాము. నేను కూడా 25 సంవత్సరాల నుండి బేహద్ జ్ఞానం గురించి చాలా వెతికాను, బాపుని పొందాను. అలాగే బేహద్ జ్ఞానాన్ని పట్టుకున్నటువంటి వారు బేహద్ బాపు దగ్గరికి వచ్చిన వారంతా అసాధారణమైన వారే. వీరి పాత్ర కూడా చాలా మహత్వపూర్ణమైనది. వీరి గురించి బాపూజీ ఇంకా ముందు కూడా చెప్తారు. బేహద్ జ్ఞానము, బేహద్ మా ద్వారా మనము దివ్య సందేశాల ద్వారా కూడా అన్ని శక్తుల్ని పొందాలి. సర్దుకునే శక్తి, సహన శక్తిని పొందాలి. దీనితోటి మన కర్మయోగిగా కావాలి, కర్మ బంధన ముక్తులంగా కావాలి. త్రేతాయుగంలోనే అంత జ్ఞాని పవరు ఉన్న వాళ్ళే కర్మ బంధనాల్లో ఇరుక్కుపోయారు. మనం ఇరుక్కుపోయాము అంటే నేర్చుకోవటం కోసం. కానీ మనకు మా బాపూజీ పాలన ఉన్నది, వారి యొక్క శక్తి అనుభూతి ఉన్నది. మనం నిజంగా భాగ్యశాలి ఆత్మలము. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు.